కురుక్షేత్రం యుద్ధం 14వ రోజు. ఆ రోజు వరకు కౌరవ సైన్యానికి అజేయ నాయకుడు ఒక్కరే, ద్రోణాచార్యుడు. అతని బాణాలు మెరుపుల్లా దూసుకుపోతూ పాండవ సైన్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఆ ఉదయం ద్రోణుడు తన రథంపై నిలబడి యుద్ధాన్ని మరింత భయంకరంగా ప్రారంభించాడు. అతని బాణాలు వందలాది పాండవ సైనికులను నేలకొరిగించాయి. దూరంగా నిలబడి చూస్తున్న దుర్యోధనుడు ఆనందంతో అన్నాడు, ఇప్పుడు పాండవుల అంతం దగ్గరపడింది. అప్పుడు అర్జునుడి రథంలో నిలబడి ఉన్న కృష్ణుడు నిశ్శబ్దంగా అన్నాడు, ద్రోణుడిని యుద్ధంలో ఓడించడం అసాధ్యం. అతను ఆయుధాలు వదిలితే మాత్రమే అతన్ని ఓడించగలం. ఈ మాటలు విన్న పాండవులు ఆశ్చర్యపోయారు. ద్రోణుడికి ప్రపంచంలో అత్యంత ప్రియమైన వ్యక్తి అతని కుమారుడు అశ్వత్థామ. కృష్ణుడు ఒక వ్యూహం చెప్పాడు. అశ్వత్థామ చనిపోయాడని చెప్పాలి. ఇది విన్న ధర్మరాజు యుధిష్ఠిరుడు గందరగోళంలో పడిపోయాడు. ఎందుకంటే అతను జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అప్పుడు భీముడు ఒక ఏనుగును చంపాడు. ఆ ఏనుగు పేరు కూడా అశ్వత్థామ. భీముడు గట్టిగా అరచాడు, అశ్వత్థామ చనిపోయాడు. ద్రోణుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. అతను యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చి అడిగాడు, నిజం చెప్పు, అశ్వత్థామ చనిపోయాడా? యుధిష్ఠిరుడు క్షణం నిశ్శబ్దంగా నిలిచాడు. చివరికి అతనన్నాడు, అశ్వత్థామ హతః. కొద్దిసేపు ఆగి తర్వాత నెమ్మదిగా అన్నాడు, నరహ వా కుంజరహ వా, అంటే మనిషా లేక ఏనుగో. కాని ఆ చివరి మాటలు ద్రోణుడికి వినిపించలేదు. తన కుమారుడు చనిపోయాడని నమ్మిన ద్రోణాచార్యుడు తన ఆయుధాలు వదిలేశాడు. తన హృదయం విరిగిపోయింది. అతను కళ్లను మూసుకుని ధ్యానంలో కూర్చున్నాడు. యుద్ధభూమిలో ఒక మహాయోధుడు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ సమయంలో ముందుకు వచ్చాడు దృష్టద్యుమ్నుడు, ద్రోణుడి శత్రువు. ద్రోణుడు ఆయుధాలు లేకుండా ధ్యానంలో ఉన్న ఆ క్షణంలో దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుణ్ణి హతమార్చాడు. ద్రోణుడి మరణంతో కౌరవ సైన్యం భయంతో వెనక్కి తగ్గింది. కాని ఒక వ్యక్తి మాత్రం అగ్నిలా మండుతున్నాడు. అతనే అశ్వత్థామ. తన తండ్రి మరణానికి అతను ప్రతీకారం తీర్చుకోవాలని ప్రమాణం చేశాడు. ద్రోణుడి మరణంతో కురుక్షేత్ర యుద్ధం కొత్త దశలోకి ప్రవేశించింది. కాని ఇంకా ఒక భయంకర యోధుడు రంగంలోకి దిగబోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.